హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే, నేను రాగి పిండితో మంచి హెల్తీ స్వీట్ చేస్తున్నానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు. మరి ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా నేను బెల్లము తురిమింది, బాదం పప్పులు, జీడిపప్పులు, వేరుశనగపప్పు వేయించుకున్నాను. అలాగే తెల్ల నువ్వులు కూడా వేయించుకున్నానండి. ఈ బాదం పప్పులు, జీడిపప్పు, వేరుశనగపప్పు, ఈ నువ్వులు, ఇవి 4 కలిపి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇది రాగి పిండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్ మరుగుతుంది. దాంట్లో నేను రాగి పిండి వేస్తున్నాను. మనం సంగడి చేస్తాం కదా, అలా చేసుకుంటున్నాను. ఆ వాటర్లో పిండి వేసి బాగా కలుపుతున్నాను. ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకుంటాను. బాండలు పెట్టుకొని అందులో నేను బెల్లం వేస్తున్నానండి. ఇది తురుముకున్న బెల్లము. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు, ఆ బెల్లం కరుగుతుంది. ఆ బెల్లం కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసి కలుపుకుంటున్నాను. జీడిపప్పు, బాదం పప్పులు, తర్వాత నువ్వులు, వేరుశనగపప్పు, ఈ 4 కలిపి నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసాను. వేసి కొద్దిగా గట్టిపడే వరకు కలుపుకోవాలి. తర్వాత నెయ్యి, నేను 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేశాను. నెయ్యి యాడ్ చేసినందువల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు చల్లారనిద్దాం. ఇది కొద్దిగా గట్టిపడిందండి, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రాగి ముద్ద ఉంది కదా, దాన్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. దీన్ని చల్లారనిద్దాం. ఇందులో 1 టీ స్పూను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి దీన్ని మెత్తగా బాగా కలుపుకుంటున్నాను. దీన్ని మెత్తగా కలుపుకొని ముద్దలా చేసుకున్నాను. ఆ మిశ్రమం కూడా, దాన్ని కూడా నేను రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ రాగిపిండి ఆ ముద్దను తీసుకొని దాన్ని ఆ బాల్స్ లాగా తీసుకొని దాన్ని నేను పలసగా చేసుకుంటున్నానండి. పలుచగా చేసుకొని అందులో ఈ స్టఫింగ్ని పెడుతున్నాను. ఈ విధంగా దాన్ని నేను రౌండ్ బాల్ లాగా చుట్టుకుంటున్నాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచి స్వీట్ అండి. దీంట్లో మంచి హెల్త్కి సంబంధించినవి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇలా బాల్స్ లాగా నేను చేసుకుంటున్నాను. ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఆ పల్చగా ఒత్తుకొని అందులో ఈ స్టఫింగ్ పెట్టి రౌండ్ బాల్ లాగా చేస్తున్నాను. ఈ విధంగా ఈ మిశ్రమం అంతా ఇవన్నీ చేసుకుందాం రండి. ఈ విధంగా నేను రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాను. వీటిల్ని ఇప్పుడు మనము ఆవిరిలో ఉడికించుకోవాలి. దానికోసం నేను ఒక
నేను ఈ విధంగా ఒక స్టీమింగ్ తీసుకున్నాను. దీంట్లో నెయ్యి పూస్తున్నాను. దీంట్లో ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని ఇందులో పెట్టి ఆవిరిలో ఉడికించుకుంటాను. వీటి మీద నేను నెయ్యి పూస్తున్నానండి. టేస్ట్ నెయ్యి మంచిగా టేస్ట్ యాడ్ అవుద్ది వీటికి. ఈ విధంగా చేసి నేను వీటిని ఆవిరిలో ఉడికించుకున్నాను. అంతే అండి, మన రాగి బాల్స్ రెడీ అయిపోయాయి. వీటిని నేను ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా మీరు తయారు చేయండి. ఈ రాగి పిండి అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో స్టఫింగ్లో ఉండేవి కూడా హెల్త్కి సంబంధించినవి. ఈ విధంగా మీరు తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.